అమ్మ లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని నిలబెట్టుకుంటూ ఈ రోజున మీ అందరికీ శాశ్వత ఇళ్ల పట్టాలు ఇస్తున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషంగానే ఉందండి. ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు మీరు అక్కడ? మేము ఇప్పుడు వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు. అందరూ హామీలు ఇస్తారు, మరి నిలబెట్టుకునేది కొందరే అంటారు కదా, అందులో లోకేష్ గారు ఉన్నారనుకోవచ్చా? అనుకోవచ్చు. మొదటి విడత అందరికీ ఇచ్చారు, ఇది రెండో విడత. చెప్పింది చెప్పినట్టుగా చేయడం అనేది చాలా కొద్ది మందికి. అవును, దాంట్లో అగ్రగణ్యుడు లోకేష్ గారు. దశాబ్దాల కళ మహానాడు పట్టాలు ఇవ్వడం అనేది. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు మారిని, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఇంకొక విషయం కూడా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా ఈ పట్టాలు అనే విషయం కదలలేకపోయింది. ఈనాడు లోకేష్ గారు ప్రతి పేదవాడు ఒక గూడు కలిగి ఉండాలనే ఆశయం, తన నియోజకవర్గంలో పేదలందరూ సుభిక్షంగా ఉండాలని ఇంకొక కాన్సెప్ట్తో ఈ పట్టాల కార్యక్రమం జరిగింది. అసలు దీనికి ప్రారంభం ఆనాడు నందమూరి తారక రామారావు మహానాడుని ఏర్పాటు చేస్తే, ఈరోజు ఆయన మనవడి కింద ఈయన దాన్ని చట్టబద్ధతగా స్థలాన్ని ఆనాడు అందరూ వేసుకున్నారు, ఉన్నారు. ఎవరు దాన్ని చాలామంది ఇది ఖాళీ చేయాలి, కట్ట అది కృష్ణ ఒడ్డున ఉన్నారు, నిండిపోతుంది అనే దానికి ఈరోజు ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా రిటైనింగ్ వాల్ కట్టి పేదలందరికీ వాళ్ళ ఉన్న స్థలం వరకు 150 గజాల వరకు ఉచిత పట్ట, ఉచిత రిజిస్ట్రేషన్. ఇది ప్రపంచంలోనే అత్యద్భుతం. ఎందుకంటే ఏనాడైనా ఒక స్థలం కొనుక్కుంటే దానికి గవర్నమెంట్ కొంత ఆశిస్తుంది, దానికి ఫండింగ్ రావాలని, రెవెన్యూ వస్తుందని. కానీ వీటినన్నిటిని అధిగమించి లోకేష్ గారు ఏం చేశారండి, ప్రతి పేదవాడు ఆనందంగా జీవించాలనే కాన్సెప్ట్తో దానికి చంద్రబాబు గారు కూడా దోహదం. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి వీళ్ళకి అనుమతి ఇస్తేనే ఇది జరుగుతుంది. కాబట్టి మహానాడు ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి జీవితకాలం రుణపడి ఉండాల్సిందే. లోకేష్ గారు 2019లో పోటీ చేసినప్పుడు ఆయన నమ్మలేదు చాలా మంది, అంటే కొంత ఓటమి పాలయ్యారు. సో ఎక్కడైతే ఓడిపోయానో మళ్ళీ అక్కడే గెలవాలని ఆయన పట్టుదల కానివ్వండి, లేదా అదే కాన్స్టిట్యున్సీని మళ్ళీ నెంబర్ 1గా నిలబెట్టాలని ఆయన ఉద్దేశం కానివ్వండి, మన లోకేష్ మన మంగళగిరి ఆ నానుడిని నిజం చేస్తారనుకోవచ్చా? ఈరోజు అదే కదా. ఆనాడు కేవలం 5,000 ఓట్ల తేడా, ఆనాడు తన నియోజకవర్గానికి కొత్త అయినా కూడా 5,000 ఓట్ల తేడాతోనే ఆయన ఓడిపోయారు. ఎన్నోసార్లు నుంచి గెలిచిన ఆర్కే గారు ఏం చేయగలిగారండి? మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఆర్కే గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కదా. ఆయన చేసిన ఒక్క పని, ఒక కాగితం తీసుకుని కోట్లమ్మట తిరగడం, ఎవడికి ఉన్నాడో ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనే కాన్సెప్ట్తో పనిచేస్తే ఈనాడు ప్రతి పేదవాడికి పట్టా అనే ఒక కాగితం ఇచ్చి ఆదుకున్న నాయకుడు మన లోకేష్ గారు. ఎందుకనంటే ఆనాడు 5,000 ఓట్ల తేడాతో ఓడిపోతే అసలు నేను పోయిన చాటే వెతుక్కోవాలి దేన్నైనా, అక్కడి నుంచే గెలుపొందాలనే కాన్సెప్ట్తో ఆయన తన సొంత నిధులతో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలను చేశారు. మిషన్లు ఇప్పించడం, ఎవరికైనా ఆడవాళ్ళకి బ్యూటీ పార్లర్లు పెట్టుకుంటానంటే వాటిని ఇవ్వడం, తర్వాత ఏ రకమైన విద్యార్థులకి అనేక రకాలైన సౌకర్యాలు. ఇవాళ పాఠశాలలు ఎలా ఉన్నాయండి? ఆయన నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చెందాడు. ఆనాడు నీకు మాట్లాడడం రాదురా, నువ్వు పప్పు అన్న లోకేష్ గారు ఈరోజు అరే నేను దమ్మున్న వ్యక్తిని రా మీరెవరు అంటారు అంటే, మొన్న 90,000 చిల్లర మెజారిటీతో గెలిచి ఈ నియోజకవర్గం నాది, మన మంగళగిరి మన లోకేష్ అనే నానుడికి ఆయన శ్రీకారం చుట్టారని మేము దీని పరంగా చెప్పుకుంటాం. పేరు మీద పట్ట ఎక్కడ కూడా గవర్నమెంట్ బొమ్మలు కానీ లేకపోతే నాయకుల బొమ్మలు కానీ లేవు. అంటే మీరు అనుకున్నారా లోకేష్ గారు చెప్పినట్టు చేస్తాడు? అనుకున్నామండి. ఎందుకంటే వాళ్ళ తాతగారు చేసి ఉన్నారు కదా, మేము ఫస్ట్ నుంచి చూస్తున్నాము, మాకు నమ్మకం ఉంది చేస్తారని. అలాగే చేశారు ఆయన. గతంలో గెలిచిన నాయకులు కూడా అమ్మ వాళ్ళు హామీలు ఇచ్చారు, అది చేస్తా ఇచ్చారు. హామీ ఇవ్వడం వేరు, దాన్ని నిలబెట్టుకోవడం వేరు. దాన్ని నిలబెట్టుకున్నాడు అంటారా? లోకేష్ గారికి సాధ్యమైంది, అది ఎవరికి సాధ్యం కాలేదు. నిలబెట్టుకోవటం, పట్టాలు ఇయటం అనేది మేము చిన్నతనం కాడ నుంచి, మా నాన్న వాళ్ళ కాడ నుంచి చూస్తున్నాము. లోకేష్ గారికి సాధ్యమైంది, అది ఎవరికి సాధ్యం కాలేదు. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు మీరు? ఏంటి? మేము ప్రకాష్ నగర్ కోరి కాలనీలో ఉంటామండి. అక్కడ నుంచి మా నాన్నవాళ్ళ కాడ నుంచి అంటే ఇప్పుడు 60-70 సంవత్సరాలు మట్టి ఉంటున్నాం మేము. సుమారు 70 సంవత్సరాలుగా. అంటే అమ్మ ఈ 70 సంవత్సరాలుగా ఈ పట్టాలు లేకపోయేపాటికి ఎప్పుడు దినదిన గండం ఎప్పుడు ఎవడ ఏం చేస్తున్నారు? పడేస్తున్నారు, తీస్తున్నారు, కట్టుకుంటున్నాం, చాలా జరుగుతూనే ఉండయి. కానీ ఈసారి మాత్రానికి లోకేష్ గారు మాకు దేవుడిచ్చిన అవకాశమే ఇది. మాకు చాలా గొప్ప విషయం చెప్పుకోవాల్సింది ఇది. ఆయన గారు చేయాల్సింది ఇంకొకటి, ఆరోగ్యశ్రీ కార్డులో ఒకటి వెనకబడి ఉన్నాయి, వాళ్ళు హెల్త్ ప్రాబ్లాలు జరుగుతున్నాయి. అదొకటి చేస్తే గనక ఆయన దేవుళ్ళగా గొలుసుకుంటారు ప్రజలందరూ. అన్నమాట ప్రకారం చేశారండి. యువకుడిగా ఈ రోజున లోకేష్ గారు
ఆయన అంటే ఏముంది, తండ్రి సీఎం కదా, ఏదో మనం హామీ ఇచ్చాం, నిలబెట్టుకోవచ్చు. కానీ ఇచ్చిన మాట ప్రకారం ఆయన తన నియోజకవర్గానికి కట్టుబడి చేస్తున్న విధానం ఎలా అనిపిస్తుంది? చాలా చక్కగా చేస్తున్నారు. ఉమ్. చాలా మంచిగా చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. ఉమ్. అంతేకాకుండా ఈ మంగళగిరిలో దొరికిన ఒక గొప్ప ఆణిముత్యం ఉమ్. ఈ మంగళగిరి అనుకున్నారా మీరు నియోజకవర్గానికి. ఆయన వచ్చినప్పుడు, ఎన్నికలకు వచ్చినప్పుడు, లేకపోతే హామీ ఇస్తున్నప్పుడు, లేకపోతే ఎన్నికల ముందు? అప్పుడు అనుకున్నాం ఇవన్నీ ప్రతి రాజకీయ నాయకుడు గాల్లో దీపం పెట్టి ఆ, మీరు ఎదురు చూడండి అని చెప్పే మాటలే ప్రతి ఒక్కరు. అవును. కాకపోతే ఈయన వచ్చిన తర్వాత మేము నమ్మలా. ఉమ్. ఈయన చేసే దిన అభివృద్ధిని బట్టి మేము ఉమ్. ఈయన ఇచ్చిన మాటను బట్టి ఆయన చేసే క్రియలను బట్టి మాకు నమ్మకం కుదిరింది. ఉమ్. ఫస్ట్ మెడతకు కూడా మా చిన్నమ్మ వాళ్ళకి ఇస్తే మేము ఇలాగే వచ్చాం డాన్ బస్కూల్ దగ్గర. ఉమ్. అప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అవును. మాకు రాలేదు, మాకు రెండో మెడతలో వస్తాయి అన్నారు. ఉమ్. మాకు ఏదో అన్న మాట ప్రకారం ఇచ్చారేమోలే అనుకున్నాం. ఉమ్. కానీ ఆయన మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఇప్పుడు మాకు సో నమ్మకం. గతంలో కూడా నాయకులు వచ్చారు, ఇళ్లకి ఏదో వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, నేను ఈ హామీ ఆ హామీ అని చెప్పి, కానీ దాన్ని నిలబెట్టుకోవడం అనేది గొప్ప విషయం కదా. అది ప్రజలు అనేవాళ్ళు చెప్తూ ఉంటారు అన్న. అవును. ప్రతి రాజకీయ నాయకుడు చెప్తాడు, మేము చెప్తాం. మాటలు చెప్పడం కాదు, ఉమ్. దానికి తగ్గ పనితనం ఉండాలి. తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకుంటున్నారని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేస్తే వాళ్ళందరూ వెళ్ళి అయ్యా మాకు సాయం చేయంటే వాళ్ళని ఎల్లగొట్టి పోలీసులతో అరెస్టులు చేసిన సందర్భాలు ఉన్నాయి. దాంతో పోలిస్తే నేను పుట్టిన కాడ నుంచి కూడా ఆ ఆ. కట్టమ్మటే నివసించే వాళ్ళు ఉమ్. చాలా మంది ఎందరో ఉన్నారు. అవును. చిన్న పిల్లలే కానీ చిన్న పిల్లలను పెట్టుకొని వాళ్ళు ఆ కట్ట మీద అవును. చిన్న పిల్లలను పెట్టుకొని ఆ కట్ట మీద చాలా మంది ఉమ్. పూరు గుడిసెలు వేసుకొని కానీ చాలా చక్కగా నివసించేవాళ్ళు. ఉమ్. కానీ వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోయారో కూడా తెలియదు. ఉమ్. ఆ హయాంలో జరిగిన అవకతవకలు జరిగినాయి, ఉమ్. కాదనడం లేదు. ఉమ్. జరిగిన వాస్తవమే. ఇప్పుడైతే నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆయన అడుగు లోకేష్ గారు, మన లోకేష్ మన మంగళగిరి అంటే ఈ రోజున మా ఇల్లు మన లోకేష్ అనే ఆ నానుడి ఎలా అనిపిస్తుంది అన్న? ఒక మాటలో చెప్పాలంటే ఆయన మంగళగిరి నియోజకవర్గానికి జనాంగానికి దొరికిన ఒక గొప్ప ఆణిముత్యం అని చెప్పుకోవాలి. గారు ఈ రోజున నిలబెడతారండి. 22 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము సీతానగరంలో. ఆ. మాకైతే ఇప్పుడు ఆయన వల్లే ఇప్పుడు మాకు పట్టాలు వస్తున్నాయి. మామూలుగా అయితే వచ్చాయి కాదు. అవే కాదు, శ్రీశక్తి ద్వారా మిషన్లు నేర్పించటం అవును. ఇంకా చాలా చేస్తున్నారు. ఇంకా మొదటిసారి ఆయన ఇదే నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ కూడా కాదు నేను ఎక్కడ ఓడిపోయాను మళ్ళీ అక్కడే గెలవాలని ఆయన పట్టుదల కానీ ఎలా అనిపించిందమ్మా ఆయన? మాకంటే ఆయన చేసింది బాగుందని అలవట్లేదు కదా. అదే. సో మొత్తం మీద ఆయన అన్నమాట ప్రకారం నిలబెట్టుకున్నారు, అన్న ప్రకారం ఇస్తున్నారండి. అనుకోవచ్చు. నెరవేరుస్తున్నారు. మాకు వచ్చి మీటింగ్ చెప్పారండి. అప్పుడు మేము అడిగాము ఉమ్. గెలవక ముందు. ఉమ్. అయితే మీకు మేము ఉన్నామమ్మా, ఉమ్. ఇంతమంది రాజకీయ నాయకులు వస్తున్నారు వెళ్తున్నారు, ఉమ్. నేను వస్తాను మీకు చేస్తాను అన్నారు. ఉమ్. అలాగే ఈ రోజు నిలబడి మా వెనకాలండి ఉమ్. మాకు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో మంగళగిరి నియోజకవర్గం అనగానే లోకేష్ గారు, లోకేష్ అంటే మంగళగిరి అన్నట్టుగా ఆయన మమేకం అవడం కానీ మీ అందరి సమస్యలకు సంబంధించి ఆయన స్పందిస్తున్న విధానం ఎలా అనిపిస్తుంది? ప్రతిదీ అండి, అది ఇదని లేదు. ప్రతి ఇంటికి ఏం కావాలి, ప్రతి సందుకి ఏం కావాలి అని ఆయన ఎక్కడున్నా సరే ఆయన అనుచరులు పంపించి ఆయన చేసే పనులు మాకు బాగా నచ్చుతున్నాయి. సో అలాంటి వ్యక్తినే అనేక రకాలుగా మాట్లాడినారు, ఎన్నో ట్రోల్స్ చేశారు. ఏం గెలుస్తాడు, ఏదో తండ్రి పేరు చెప్పుకుంటున్నాడు అన్నారు. ఈ రోజున తండ్రి పేరు చెప్పుకునే పరిస్థితులు ఆయన ఉన్నారంట? లేరండి, ఆ. లేరు. ఆ. అసలు అలా ఏమీ కాదు. అసలు ఆయన స్వయం కృషి, ఆయన పట్టుదల. ఈ రోజున ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చారు, అవన్నీ చూసాం మేము. చాలా మంది వాగ్దానాలు చేశారు ఇస్తామని, కానీ ఏ రాజకీయ నాయకుడు చేయలేకపోయారు. ఈయన వల్ల అయ్యింది, మా కళ నెలవేరింది. రైట్. ఏమ్మా, మీరేమంటారు? చేసిన దానికి మర్చిపోలేము. ఆ. ఆయన చేసిన దానికి ప్రతి దానికి మాకు సాయం చేసి అన్నిటికి చాలా వరకు మాకు మేలు చేశారు. నేను అనేది ఏంటంటే కొంతమంది కులం చూస్తారు, లేకపోతే కొంతమంది పార్టీలు చూస్తారు, వీళ్ళు మన పార్టీయా కాదా ఇట్లా ఏమైనా చూస్తున్నారా? ఆయన ఏం కులం గురించి ఏం చూడలే, అందరికి సమానంగానే చూస్తున్నారు. దేవుడి వల్ల అందరికి బాగా చూస్తున్నారు. ఆయన చల్లగా బాగుండాలి, 100 సంవత్సరాలు బతకాలి, శుభ్రంగా ఉండాలి. ఏమ్మా? మా దగ్గర నుంచి ఒక రూపాయి కూడా ఆశించకుండా ఇంత ఇది చేస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇళ్ల పట్టాలంటే ఒక శాశ్వత, మనకు ఒక ధైర్యం, ఒక నమ్మకం, లేకపోతే మనకంటూ ఒక చిన్న ఆస్తి అనేది. నుంచి మేము అక్కడ ఉంటున్నాం కానీ మాకు ఒక ఇది లేదు. ఇక్కడ ఉంటున్నాము, ఎవరు వస్తారు ఏంటి అన్న భయంతో ఉండేవాళ్ళం. ఇప్పుడు మేము అలాంటి భయం లేకుండా ఉండగలుగుతామంటే ఇదంతా లోకేష్ గారి ఇది వల్లనే. అమ్మా, పడుకున్నా కూడా మధ్యరాత్రిలో అంటే ఎవరో వస్తే అలికిడైతే అమ్మో ఏదో జరుగుతుందనే ఒక భయంలో ఉండేవాళ్ళం.
సో అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున బయటపడి అవును. నాది ఇది అని ధైర్యంగా ఇది మా చెప్పుకునే- సొంత ఇల్లు అని చెప్పుకునే స్థాయికి మేము ఎదిగామంటే ఉం. లోకేష్ గారి వల్లే. మీరు నమ్మారా ఆ రోజున ఆయన హామీ ఎన్నికల హామీకి వచ్చినప్పుడు నేను చేస్తానమ్మా అన్నప్పుడు మీరు నమ్మారా? నమ్మాము కానీ కొంచెం డౌట్ ఉండేది ఎక్కడో. ఉం. కానీ ఒక 6 నెలల క్రితం వచ్చి మేము అన్నీ చేస్తాం అనేసరికి కూడా నమ్మకం లేదు ప్రజల్లో. ఉం. మేము నమ్మాం. కొంతమంది వచ్చి మీ బొందలే మీకేం చేస్తారు ఉం. అలాగే అంటారు. ఏదో ఇప్పుడు ఎన్నికలప్పుడు మాట ఇస్తాడు. వస్తారు అని అన్నారు. అన్నారు. నేను లాస్ట్ లో వచ్చి ఆ. నేను మీ పేరు నిలబెట్టానా లేదా అన్నది మీరు నేను వస్తాను లాస్ట్ లో మళ్ళీ ఎలక్షన్ నన్ను అడగండి అని చెప్పారు. మళ్ళీ నన్ను అడగండి అన్నారు. గతంలో ఆర్కే గారు కూడా 2 సార్లు గెలిచాడు. ఆయన అనేక రకాల హామీలు ఇచ్చాడు. ఏ రోజైనా మీకు ఇలా జరిగింది? అసలు ఆయన మాకు కనే కనపడలేదండి అసలు. గెలిచిన తర్వాత మళ్ళీ కనపడలేదు కలిసి- అసలు. కనపడలేదు. లోకేష్ గారు అయితే తరచూ కనబడతా ఉంటారు మాకు. ప్రభుత్వ పథకాలు అందించే విషయం కానీ లేకపోతే ఆయన ఇచ్చిన హామీలు కానీ నిలబెట్టుకుంటున్నాడా లేదా? నిలబెట్టుకున్నారు. ఉం. ఒక్కొక్కటిగా ఆయన చేయాల్సిన పని ఉం. చేస్తున్నారు. ఉం. అలాగే ఇలాగే అభివృద్ధి చెందుతూ ఆయన ఎదగాలని మా కోరిక. నెక్స్ట్ టైం మళ్ళీ గెలుస్తారమ్మా మంగళగిరిలో లోకేష్ గారు? గ్యారంటీగా. గెలిపిస్తామండి, గ్యారంటీ గ్యారంటీగా. కంపల్సరీ గెలుస్తారండి, ఆయనే వస్తారు. భారీ మెజారిటీతో. ఆ.